రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఈరోజున్న ఆందోళన సామాన్యమైన విషయం కాదు. రైతు సంఘాలు వాళ్ళు సేకరించిన సమాచారం మేరకు గత నెలలో 474 మండలాల్లో వర్షాభావం తీవ్రంగా ఉందనే భావన సమాచారం అందించిన తర్వాత ప్రభుత్వానికి కనీసం లెక్కలు వేయడానికి ఎవరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. చివరికి పంట నష్టంతో కలుపుకుంటే 15,000 కోట్ల రూపాయలు పంట నష్టం జరిగిందనేది ఒక అంచనా, ప్రాథమిక అంచనా. 361 మండలాలు ప్రకటించాల్సింది పోయి వారం క్రితం ప్రభుత్వం అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా ఒక కాన్ఫిడెన్షియల్ జియో ఇచ్చి కేవలం 103 మండలాలకే కరువు విస్తరించిందని చేతులు దులుపుకుంటున్నాడు. నిన్న ముఖ్యమంత్రి గారు నిస్సిగ్గుగా అసలు రాష్ట్రంలో కరువు పరిస్థితుల గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు, ఇబ్బంది లేదని చెప్తున్నాడు. మనసున్న ప్రభుత్వం అంటే ఇది. మనసున్న ప్రభుత్వం అయితే పాపం ఈమె 2.5 ఎకరాలు కౌలుకు తీసుకుని 40,000 రూపాయలు పోగొట్టుకుని కేవలం వీళ్ళకి చేతగాని ప్రభుత్వం వలన పరిపాలన చేతగాక సరైన సమయానికి నీరు విడుదల చేయకుండా పంట కాలువల్ని మరమ్మతులు చేయకుండా ఇటువంటి రైతుల్ని కష్టపడి సమాజంలో వాళ్ళ వంతు వాళ్ళ చేతుల మీదుగా నిలబడాలని ఒక తపనతోటి పనిచేస్తున్న వ్యక్తులకి తీవ్రమైన అన్యాయం కలిగించింది ప్రభుత్వం. జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం సేకరించాం. రేపటి రోజున తెలుగుదేశం పార్టీతో మాకు జరుగుతున్న సమన్వయ కమిటీ సమావేశంలో ఖచ్చితంగా దీని గురించి ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం, పోరాడతాం, నిలబడతాం. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతేగాని సడన్గా మీరు వర్షాలు నా చేతిలో లేవు, మీరందరూ 4 సంవత్సరాల నుంచి మీ బిడ్డ మిమ్మల్ని బాగా పరిపాలించాడంటే ఇదే బిడ్డకి మనసు ఉందంటున్నాడుగా, మరి ఆ బిడ్డ వచ్చి తిరిగి ఈరోజు నేను ఇందాక చెప్పాను, ఇదే మాట చెప్పాను, రైతులు పాపం ఆయిల్ ఇంజన్లు పెట్టుకోవడానికి ఎకరానికి 4,000 రూపాయలు అవుతుంది. ఈ ముఖ్యమంత్రికి బటన్ నొక్కే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం దయచేసి మీరు క్షేత్రస్థాయిలో మీరు రాలేరు, మీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రైతుల దగ్గరకు వచ్చి ఆయిల్ ఇంజన్లు పెట్టి కనీసం అవైనా బటన్ నొక్కమనండి. అదేనా ఆదుకోవచ్చు రైతులకి. పంట కాలువల గురించి మాట్లాడే నాదుడు లేడు. ఎక్కడైతే మురుగు కాలువలు ఉన్నాయో వాళ్ళు కష్టపడి తోడుకుందాం అనుకున్నా కూడా ఆ పరిస్థితి లేదు ఈ రోజున. ఇది చాలా అన్యాయం. ఈ సంవత్సరం సుమారు 24 లక్షల ఎకరాలు సాగు తగ్గింది. అయినా కానీ అసమర్థతతోటి, పరిపాలన విధానం లేకుండా, రివర్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలియక, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా మనం రైతులకు అందించాలి, లిఫ్ట్ నుంచి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలి, పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి గతంలో గోదావరి నుంచి మన కృష్ణా నదీ జలాల్లో డెల్టా ప్రాంతాల్లో ఏ విధంగా అందించాం అనేది దాని గురించి కూడా ఆలోచన లేకుండా మొండిగా వ్యవహరించి ఇంత నష్టం కలిగించారు. ఈరోజు అధికారులు పచ్చబద్దాలు ఆడుతున్నారు. ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక 3,000 క్యూసెక్లు నీళ్ళు వదిలేమని చెప్పారు. మన ఒక అధికారి నేను మాట్లాడితే, మీరు నిజంగానే 3,000 క్యూసెక్లు నీళ్ళు వదిలి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల కానివ్వండి, పల్నాడు కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, ఎక్కడ కూడా ఒక్క కరువు మండలం లేదని ప్రకటించాడు ఈ ముఖ్యమంత్రి. పొరుగు కృష్ణా జిల్లాలో 2 మండలాలంట. ఆ ఏ మండలాలు కూడా ప్రకటించారు. అది కాన్ఫిడెన్షియల్ అంట, ఎవరు చెప్పరు. ఇంత వింతగా ఉంది ఈ ప్రభుత్వం. ఏ మండలానికి నష్టం జరిగింది, ఏ మండలాన్ని మీరు కరువు ప్రాంతంగా మీరు ప్రకటించారో చెప్తే కనీసం అక్కడ ఉన్న రైతాంగానికి ఒక భరోసా కలుగుతుంది. కాదు, కేవలం 103 అన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు తెప్పించుకొని, లెక్కలు తెప్పించుకొని, ఇందులో ఎవరికి కూడా రాజకీయ పరంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. 477 మండలాలని ప్రాథమిక అంచనాలు వేశారు. చివరికి దాన్ని కుదించి 361 అన్నారు. ఈ 361 మండలాలకి ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలుగా, కరువు మండలాలుగా ప్రకటించి ఈ రైతుల్ని ఆదుకోవాలి. అది జనసేన పార్టీ దానికోసం పోరాటం చేస్తుంది. రేపటి రోజున జరిగే మా సమావేశంలో మొట్టమొదటి అంశంగా దీన్ని మేము ప్రతిపాదించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి మేము ఖచ్చితంగా ఈ సమస్య గురించి రైతాంగాని కోసం నిలబడతాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకి ఒక భరోసా కల్పించడానికి, అదేవిధంగా వాస్తవ పరిస్థితి తెలుసుకోమని మమ్మల్ని ఈ ప్రాంతంలో పర్యటించమని చెప్పారు. ఈ సమాచారం మాకు అర్థమైంది కాబట్టి తప్పకుండా రేపటి రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీలో మేము వీటి గురించి బలంగా మాట్లాడి రైతాంగానికి నిలబడతాం. ఏమన్నారు ఆయన మాట్లాడితే ఫోన్లో? డిసెంబర్లో శాంక్షన్ అవుతున్నారు. మన ఏదో జగన్ అన్నది చెబుదాం అన్నాడు కదా, మరి ఏం చెప్పారు? జరిగిందా కార్యక్రమం? వెళ్ళారా మీరు? దరఖాస్తు ఇచ్చారా? దాంట్లో కూడా ఇచ్చామని చెప్పాను.
స్పందన కాదమ్మా, వీళ్ళు చేశారు కదా కార్యక్రమం. చెప్దామని ఉంది కదా జగనన్న చెప్దామని 12 లక్షల మందికి ఇచ్చేసాం పెన్షన్లు అని చెప్పారు కదా కొత్తగా. అంటే మీరు జూలైలో పెట్టారు కాబట్టి మీకు డిసెంబర్లో శాంక్షన్ అయ్యేది, ఇప్పుడు అవ్వదని అన్నారండి. ఒకసారి కలెక్టర్ నువ్వు లెటర్ ఆయనతో రాయిపించి వెంకటేశ్వరరావుకి ఇవ్వు, మీరు పంపించండి ఒకసారి, మన పార్టీ నుంచి పంపించండి. ఇట్లా పాపం కౌలు రైతు నష్టపోయారు, ఆమె 2.5 ఎకరాలు. తక్షణంగా ఇమీడియట్గా ఈ నెలే శాంక్షన్ అయ్యేట ఆ పెన్షన్. ఆ భర్త కోల్పోయారు పాపం, 5 నెలలు అయింది, ఇది 6వ నెల. 6వ నెల వచ్చింది. 2.5 ఎకరం పొలం వేస్తుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక దరఖాస్తు ఆమె తీసుకుని మీరు వెంకటేశ్వరరావుకి ఇవ్వండి. వెంకటేశ్వరరావు మీరు గుంటూరు కలెక్టర్ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి